వెల్కమ్ టు ఐఏసీఈ. సో ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసే ముందర ఒకసారి ఈరోజు కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ చూద్దాం. సెయింట్ క్వీన్ కేతవన్, ఈమె పేరు వచ్చేసి కేతేవన్. సెయింట్ క్వీన్ కేతేవన్ ఈజ్ ఇన్ న్యూస్. దీనికి కారణం ఏంటి అంటే ఇండియా యొక్క ఎక్స్టర్నల్ మినిస్టర్, విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ వల్ల ఈమె న్యూస్లోకి రావడం వచ్చింది. అయితే ఈ కరెంట్ అఫైర్, ఈ రోజు వచ్చిన కరెంట్ అఫైర్కి మనం 3 days ముందర డిస్కస్ చేసిన కరెంట్ అఫైర్కి ఇంటర్లింక్ ఉంది. మీకు గుర్తుండే ఉంటుంది, ఇండియా ఒక కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. మన ఇండియన్ నేవీ షిప్ యూరప్, ఆఫ్రికా కాంటినెంట్స్లో ఆ పోర్ట్స్ని విజిట్ చేయనుందని, పోర్ట్స్ని విజిట్ చేసిన తర్వాత అక్కడున్న కంట్రీస్తో కొన్ని నేవీ యుద్ధ విన్యాసాలని కూడా చేయనుందని, దాంట్లో భాగంగానే మన నేవీ షిప్ ఇటలీకి ఇటీవల చేరుకుంది అని చెప్పేసి డిస్కస్ చేసాం. అప్పుడు నేను ఒక మాటను కూడా చెప్పాను. దాని తర్వాత రష్యాలో ఈ నెల జూలై 26th ఏదైతే ఉందో 22 to 26 మధ్యలో నేవీ డే సెలబ్రేషన్స్ జరుగుతాయి. ఈ షిప్ అక్కడ కూడా పార్టిసిపేట్ చేయనుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇందులో భాగంగానే మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎవరైతే ఉన్నారో జైశంకర్, ఈయన కూడా ఆ కంట్రీస్లో పర్యటించనున్నారు, యూరప్ కంట్రీస్లో అని చెప్పి డిస్కస్ చేశాం. ఆ పర్యటనలో భాగంగానే ఈరోజు కేతేవన్ అనే పర్సన్ కరెంట్ అఫైర్స్లోకి వచ్చారు. దాని విషయం ఏంటో చూద్దాం. సో యాక్చువల్గా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ జైశంకర్ ఎవరైతే ఉన్నారో ఇటీవల 2 రోజులు జార్జియా కంట్రీని విజిట్ చేశారు. ఈ జార్జియా కంట్రీని విజిట్ చేసినప్పుడు ఆయన ముఖ్యంగా 3 ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేశారు. ఒకటి, ప్రవాస భారతీయులు ఎవరైతే ఉన్నారో జార్జియాలో, సో వాళ్ళతో ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. ఎందుకంటే ప్రవాస భారతీయులు మన అగ్రికల్చర్ విధానానికి తగ్గట్టుగా సో అక్కడ కొన్ని మార్పులు చేస్తూ అగ్రికల్చర్ విధానాన్ని జార్జియాలో ఇంట్రడ్యూస్ చేశారంట, మన అగ్రికల్చర్ యాక్టివిటీస్ని. సో అది పాపులర్ అయింది కాబట్టి దానికి సంబంధించి ప్రవాస భారతీయులతో ఒక మీటింగ్కి అటెండ్ అయ్యారు మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. అండ్ దాని తర్వాత జార్జియా క్యాపిటల్ వచ్చేసి టిబ్లీసీ ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ జార్జియా. ఇక్కడికి కూడా వెళ్ళారు ఆయన. ఎందుకంటే ఈ టిబ్లీసీ పార్క్లో మహాత్మా గాంధీ యొక్క స్టాట్యూ, విగ్రహాన్ని ఆవిష్కరించారు జైశంకర్. అండ్ మూడోది వచ్చేసి మనకి కేతేవన్ అనే క్వీన్ 17th century మహారాణి అంట జార్జియాలో. అండ్ దాని తర్వాత మత మార్పిడికి సంబంధించి ఈమె చాలా స్ట్రగుల్ అయింది అని, చివరికి ఆమె మతం మార్చుకోకపోవడం వల్ల కొంతమంది ఎనిమీస్ ఎవరైతే ఉంటారో ఆమెని చంపేశారు అని కూడా కొన్ని స్టోరీలు, కథనాలు చెప్తున్నాయి. అయితే ఈమె యొక్క రెలిక్ట్స్, అవశేషాలు ఏవైతే ఉంటాయో అవి గోవాలో, భారతదేశంలోని గోవాలో దొరికాయంట. అది కూడా సెయింట్ అగస్టీస్ కాన్వెంట్లో. సెయింట్ అగస్టీస్ కాన్వెంట్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో మనకి 2005లో భారతదేశం యొక్క పురావస్తు శాస్త్రవేత్తలు ఈమె యొక్క రెలిక్ట్స్ని బయటికి తీశారు. దాని తర్వాత ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, భారత పురావస్తు విభాగం దానిని భద్రపరిచింది. ఈ కేతేవన్ రెలిక్ట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని తీసుకెళ్లి ఇటీవల టిబ్లీసీ, జార్జియా క్యాపిటల్ అయిన టిబ్లీసీలో జార్జియా యొక్క విదేశాంగ మంత్రి జాల్కాలినియా ఎవరైతే ఉన్నారో ఆయనకి మన విదేశాంగ మంత్రి జైశంకర్ అందజేశారు. ఒక రకంగా జార్జియాకి అది ఎమోషనల్గా చెప్పొచ్చు, ఇండియాకి ఒక రెస్పాన్సిబిలిటీగా అప్పగించినట్టు చెప్పొచ్చు. ఇలాంటి ఈవెంట్స్ అన్నీ కూడా ఇటీవల జార్జియాకి ఇండియాకి మధ్య రిలేషన్షిప్ అనేది డెవలప్ అవ్వడానికి దోహదపడతాయి అని చాలా కంట్రీస్ చెప్తున్నాయి. సో దట్ ఈస్ అబౌట్ దట్ సెయింట్ క్వీన్ కేతేవన్. సో సెయింట్ క్వీన్ కేతేవన్ అనే పర్సన్ న్యూస్లో ఉన్నారు. ఆమె ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అంటే జార్జియా. ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ జైశంకర్ మహాత్మా గాంధీ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించారు. అది ఏ కంట్రీలో అంటే జార్జియాలో. జార్జియా క్యాపిటల్ వచ్చేసి టిబ్లీసీ. అండ్ నెక్స్ట్, ఇటీవల జైశంకరన్ ప్రవాస భారతీయులతో అగ్రికల్చర్ యాక్టివిటీస్కి సంబంధించిన విషయాన్ని చర్చించారు. సో అయితే ఆ ప్రవాస భారతీయులు ఏ కంట్రీకి సంబంధించిన వాళ్ళు అంటే జార్జియా కంట్రీకి. సో ఇది సెయింట్ క్వీన్ కేతేవన్ గురించి. నెక్స్ట్ మనం చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది రీసెంట్గా కరెంట్ అఫైర్లో ఉంది. ఇది ఉండడానికి కారణం వేరే రిలేటెడ్ కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. దాని పేరు ఓలా ఎలక్ట్రిక్ వెహికల్ ఫ్యాక్టరీ. సో
సో ఓలా ఎలక్ట్రిక్ వెహికల్ లిమిటెడ్ అనేది 2017లో స్థాపించబడింది. అదేం చేసింది అంటే ప్రపంచంలోనే లార్జెస్ట్ 2-వీలర్ ఫ్యాక్టరీని తమిళనాడులో ప్రారంభించబోతుంది. సో అది ఒక కరెంట్ అఫైర్. ఓలా ఎలక్ట్రిక్ వెహికల్ ఫ్యాక్టరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ప్రపంచంలోనే అతిపెద్ద 2-వీలర్ ఎలక్ట్రిక్ ఫ్యాక్టరీని ఎక్కడ స్థాపించబోతున్నారు అంటే తమిళనాడులో. దాదాపుగా 2400 కోట్లని వెచ్చించి 43 ఏకర్స్లో 43 ఎకరాల్లో ఈ ప్లాంట్ని, ఈ ఫ్యాక్టరీని నిర్మించనున్నారు. సో అది ఇక్కడ ఒక కరెంట్ అఫైర్. అయితే ఈ మధ్యలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఎందుకు వచ్చింది అంటే ఈ ప్లాంట్ని తమిళనాడులో ఓలా ఎలక్ట్రిక్ ఫ్యాక్టరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 2 ఫేజెస్లో నిర్మించనున్నారు. సో ఫేజ్ 1 కంప్లీట్ అయిపోయింది. ఫేజ్ 2కి వీళ్ళకి కొంత క్యాపిటల్ మనీ అవసరమైంది. సో దానికి కావాల్సిన మనీని వీళ్ళు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రైజ్ చేసుకోవడం జరిగింది. దాదాపుగా $100 మిలియన్ సో వీళ్ళు ఎక్కడి నుంచి రైజ్ చేసుకున్నారంటే బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి తీసుకోవడం జరిగింది. అందుకని చెప్పి ఇండైరెక్ట్గా బ్యాంక్ ఆఫ్ బరోడా న్యూస్లోకి వచ్చింది. అంటే ఇక్కడ 2 కరెంట్ అఫైర్స్ మనం కవర్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి ప్రపంచంలోనే లార్జెస్ట్ 2-వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్ని ఎక్కడ నిర్మించబోతున్నారు, ఎక్కడ ప్రారంభించబోతున్నారు అని అడిగితే తమిళనాడులో. అండ్ ఎస్పెషల్లీ ఏ కంపెనీ అని అడిగితే ఓలా ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ ఏదైతే ఉందో సో అది ప్రారంభించబోతుంది. అండ్ దీనికి సహకరించే బ్యాంక్ ఏది, వీళ్ళు ఏ బ్యాంక్ సహాయం తీసుకుంటున్నారు అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క సహాయాన్ని తీసుకుంటున్నారు. దీనివల్ల యూజ్ ఏంటి అంటే ప్రపంచంలోనే లార్జెస్ట్ 2-వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్ కింద సో ఈ ఫ్యాక్టరీ అనేది నిర్మించబోతుంది. అది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. రెండోది 43 ఎకరాల్లో ఇంత పెద్ద ప్రాజెక్ట్ కడుతున్నారు అంటే వన్ ఆఫ్ ద బెనిఫిట్ ఏం చెప్పచ్చు అంటే మోర్ జాబ్స్ విల్ బి ప్రొడ్యూస్డ్. ఎక్కువ జాబ్స్ని ప్రొడ్యూస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. వీళ్ళు అది కూడా చెప్పారు, దాదాపుగా 10,000 మందికి జాబ్స్ని కల్పించగల కెపాసిటీ ఈ లార్జెస్ట్ 2-వీలర్ ఎలక్ట్రిక్ ప్లాంట్కి ఉంటుంది అండ్ ఈ ఫ్యాక్టరీకి ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు అప్కమింగ్ టెక్నాలజీ ఏదైతే డెవలప్ అవుతూ వస్తుందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటాం కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో నడిచే దాదాపుగా 3,000 రోబోట్స్ని దీంట్లో ఇంట్రడ్యూస్ చేయనున్నారు. ఇది మొత్తానికి కరెంట్ అఫైర్. అంటే ఇటీవల ఓలా ఎలక్ట్రిక్ వెహికల్ అనేది న్యూస్లో ఉంది. దేనికి సంబంధించి అంటే ప్రపంచంలోనే వరల్డ్ లార్జెస్ట్ 2-వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్ని ఇది ప్రారంభించబోతుంది. ఎక్కడ అంటే తమిళనాడు ఏరియాలో. దీనివల్ల జాబ్స్ వస్తాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టెక్నాలజీ అనేది డెవలప్ అవుతుంది అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియా అనేది ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో ప్రమోట్ అవ్వడానికి ఇన్ టర్మ్స్ ఆఫ్ వెహికల్స్ కావచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెటింగ్ కావచ్చు ఒక ఛాన్స్ ఉంది. అండ్ రెండో ఇండైరెక్ట్ కరెంట్ అఫైర్ ఏంటంటే ఇది ఎవరి సహాయం, ఏ బ్యాంక్ యొక్క సహాయాన్ని పొందుతుంది అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా ఇక్కడి నుంచి మనీని డెబిట్గా రైజ్ చేసుకుంటుంది. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా ఇది వరకు న్యూస్లో ఉంది, మీకు గుర్తుండే ఉంటుంది. M-Connect Plus యాప్ రీసెంట్లీ M-Connect Plus యాప్ ఈజ్ ఇన్ న్యూస్. సో దీన్ని ప్రవేశపెట్టిన బ్యాంక్ ఏది అంటే బ్యాంక్ ఆఫ్ బరోడాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఏంటి అంటే జనరల్గా మనం డెబిట్ కార్డ్స్ని యూజ్ చేసి ఏటీఎంస్ నుంచి మనీని డ్రా చేస్తాం. అయితే అలాగా కార్డ్స్ని యూజ్ చేయలేకుండా ఈ M-Connect Plus యాప్ ద్వారా ఏటీఎంస్ నుంచి మనీని డ్రా చేయొచ్చు. ఎంత మనీ వరకు ఇది ఫెసిలిటీ ఇస్తుంది అంటే 5,000 రూపీస్ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ కార్డ్స్ అండ్ డెబిట్ కార్డ్స్ని లాంటివి యూజ్ చేయకుండా బ్యాంక్ ఆఫ్ బరోడా M-Connect Plus యాప్ ద్వారా 5,000 రూపాయల వరకు ఏటీఎంస్ నుంచి డ్రా చేసుకునే విధంగా ఒక ఫెసిలిటీని ఇటీవల కల్పించింది. అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద లార్జెస్ట్ 2-వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్ ఫ్యాక్టరీని తమిళనాడులో ఓలా ఎలక్ట్రిక్ వెహికల్ ప్రారంభించబోతుంది. సో దానికి కూడా సహాయం అందించేది లోన్ రూపంలో ఎవరు అంటే బ్యాంక్ ఆఫ్ బరోడాని. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ వరల్డ్స్ లార్జెస్ట్ 2-వీలర్ ఎలక్ట్రిక్ ఫ్యాక్టరీ. నెక్స్ట్ వన్ చూద్దాం. సో బుక్ అండ్ ఆధార్కి సంబంధించిన కరెంట్ అఫైర్. బుక్ సంబంధించి ఏంటంటే కశ్మీర్కి కశ్మీర్ సెంచరీ. ఈ బుక్ దేనికి సంబంధించింది అంటే కశ్మీర్ జోనర్కి సంబంధించింది. కశ్మీర్ సెంచరీ పోర్ట్రైట్ ఆఫ్ అ సొసైటీ ఇన్ ఫ్లక్స్. సో పోర్ట్రైట్ ఆఫ్ అ సొసైటీ ఇన్ ఫ్లక్స్ కశ్మీర్ సెంచరీ అనే బుక్ని కేమ్ లతా వాక్లర్ అనే పర్సన్ రాశారు. సో ఈమె పేరు వచ్చేసి మనకి కేమ్ లతా వాక్లర్. సో కేఎల్ వాక్లర్ అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఈమె ఫేమస్ పొలిటీషియన్ అండ్ సోషల్ వర్కర్, సోషల్ యాక్టివిస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ ఫేమస్ పొలిటీషియన్ అండ్ రైటర్ కూడా. దాదాపుగా 40 సంవత్సరాలకు పైన కూడా ఆమె జమ్మూ కాశ్మీర్లో ఎవరైతే పీపుల్ ఉన్నారో ఇన్నోసెంట్ పీపుల్, సో వాళ్ళని రక్షించి అండ్ యాజ్ వెల్ యాజ్ డెవలప్ చేయాలి, వాళ్ళకి జీవనోపాధి ఇచ్చే విధంగా ఈమె చాలా కాంట్రిబ్యూట్ చేశారంట. సో అలాంటి పర్సన్ ఆమె ఎక్స్పీరియన్సెస్ని అక్కడ కాశ్మీర్లో ఎవరైతే పీపుల్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారో అసలు ఎలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అనేవి అక్కడ ఉన్నాయి దాని మీద ఆ కశ్మీర్ పోర్ట్రైట్ అనే దాన్ని
కేఎల్ వాక్లు ఇటీవల రచించారు. ఆ బుక్ మనకి కరెంట్ అఫైర్కి సంబంధించింది. అయితే ఇక్కడ ఇంకొకటి, గత 2-3 సంవత్సరాల నుంచి చూస్తుంటే కశ్మీర్ నేపథ్యం ఉన్న అవి డిస్ప్యూట్స్ కావచ్చు అండ్ బ్యూటిఫుల్ వ్యాలీస్ గురించి కావచ్చు, ఇంకా వేరే నేపథ్యాలు, సో దానికి సంబంధించి పదుల సంఖ్యలో బుక్స్ రిలీజ్ అయ్యాయి. కానీ బ్యాంకింగ్ అయినా ఎస్ఎస్సికైనా గ్రూప్స్కైనా మనకి అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి రీసెంట్ కరెంట్ అఫైర్స్ అనొచ్చు. అయితే ఈ జాన్ 2021 నుంచి ఇప్పటి వరకు కశ్మీర్ జోనర్ మీద ఎవరైతే బుక్స్ రాశారో దాంట్లో ఇంపార్టెంట్వి చూద్దాం. ఒకటి వచ్చేసి ఆ మ్యాప్ ఆఫ్ లాగింగ్స్ అనే బుక్. ఆ మ్యాప్ ఆఫ్ లాగింగ్స్ అనే బుక్ని అగద్ అలీ అనే ఎవరైతే పర్సన్ ఉన్నారో ఈయన కశ్మీరీ రైటరే. ఈయన జీవితం గురించి రాసిన బుక్ ఇది, ఆ మ్యాప్ ఆఫ్ లాగింగ్స్. ఈ బుక్ని రాసింది ఎవరు అంటే మనన్ కపూర్. ఇది రీసెంట్గా వచ్చింది, మనం డిస్కస్ చేసాం కూడా. మనన్ కపూర్ రాసిన బుక్ ఏది అంటే మ్యాప్ ఆఫ్ లాగింగ్స్. సో ఇది ఎవరికి సంబంధించింది అంటే మనకి అగద్ షహద్ అలీ. సో ఈయన ఒక రైటర్ అనమాట, కశ్మీరీ రైటర్, ఆయనకి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఇంకొక ఫేమస్ రైటర్ ఫరా బషీర్. సో ఫరా బషీర్ రాసిన బుక్ ఏది అంటే రూమర్ ఆఫ్ కశ్మీర్, అ గర్ల్హుడ్ ఇన్ కశ్మీర్ స్ప్రింగ్ అని చెప్పేసి ఒక బుక్ని రాయడం జరిగింది. రూమర్స్ ఆఫ్ కశ్మీర్, ఈ బుక్ని రాసింది ఫరా బషీర్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫర్గటెన్ కశ్మీర్, ద అదర్ సైడ్ ఆఫ్ లైన్ ఆఫ్ కంట్రోల్. ఫర్గటెన్ కశ్మీర్, ద అదర్ సైడ్ ఆఫ్ లైన్ ఆఫ్ కంట్రోల్. దీన్ని రాసింది ఎవరు అంటే దినకర్ పి శ్రీవాస్తవ్ అనే పర్సన్ రాశారు. సో అది ఆ బుక్. నెక్స్ట్ వై కశ్మీర్ బిలాంగ్స్ టు ఇండియా. సో దీన్ని రాసింది ఎవరు అంటే రుగ్వేద భోస్లే అనే పర్సన్ వచ్చేసి మనకి వై కశ్మీర్ బిలాంగ్స్ టు ఇండియా. దినకర్ శ్రీవాస్తవ్ వచ్చేసి ఫర్గటెన్ కశ్మీర్, ఫరా బషీర్స్ వచ్చేసి రూమర్ ఆఫ్ స్ప్రింగ్, అండ్ మనన్ కపూర్ వచ్చి ఆ మ్యాప్ ఆఫ్ లాగింగ్స్. ఇటీవల మనకి కేఎల్ వాక్లేర్ ఎవరైతే ఉన్నారో ఆమె కశ్మీర్ సెంచరీ అనే బుక్స్ని రాసింది. అంటే జాన్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపుగా 6 months అనొచ్చుగా. ఈ 6 months కరెంట్ అఫైర్లో కశ్మీర్ జోనర్కి సంబంధించిన బుక్ అండ్ ఆథర్స్ ఇవి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఇండియాస్ సింగిల్ లార్జెస్ట్ సోలార్ పార్క్ త్వరలో నిర్మించబోతున్నారు. సో దానికి సంబంధించిన న్యూస్ ఇది. ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ న్యూ రినవబుల్ ఎనర్జీ, సో మినిస్ట్రీ ఆఫ్ న్యూ రినవబుల్ ఎనర్జీ శాఖ ఏదైతే ఉందో అది క్లియరెన్స్ ఇచ్చింది. ఎవరికి ఇచ్చింది అంటే ఎన్టీపీసీ రినవబుల్ ఎనర్జీ లిమిటెడ్ సంస్థకి ఇటీవల క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది భారతదేశంలోనే అతిపెద్ద సింగిల్ లార్జెస్ట్ సోలార్ పార్క్ని నిర్మించడానికి. అండ్ ఈ పార్క్ కనుక నిర్మిస్తే దాదాపుగా దీని నుంచి 4750 మెగావాట్స్ విద్యుత్ శక్తిని మనం సప్లై చేయొచ్చు. అది దీని యొక్క ఎస్టిమేషన్. అయితే దీన్ని ఎక్కడ నిర్మిస్తున్నారనేది కావాలి. దీనిని రన్ ఆఫ్ కచ్లో నిర్మించనున్నారు. సో రన్ ఆఫ్ కచ్ అనే ప్లేస్ భారతదేశంలోని చాలా ఫేమస్. ఇది చెప్పగానే మనకి వెంటనే గుర్తొచ్చే స్టేట్ ఏది అంటే గుజరాత్. అంటే ఒక రకంగా చూసుకుంటే ఇది నేషనల్ న్యూస్ అవుతుంది, స్టేట్ రిలేటెడ్ కూడా. సో గుజరాత్లోని రన్ ఆఫ్ కచ్లో భారతదేశంలోనే త్వరలో అతిపెద్ద లార్జెస్ట్ సింగిల్ సోలార్ పార్క్ని ఎన్టీపీసీ రినవబుల్ ఎనర్జీ నిర్మించడానికి, దాని ద్వారా 4750 మెగావాట్స్ విద్యుత్ శక్తిని సప్లై చేయడానికి దానికి క్లియరెన్స్ ఇచ్చిన శాఖ ఏది అంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ రినవబుల్ ఎనర్జీ శాఖ క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. అది ఇక్కడ కరెంట్ అఫైర్. అయితే ఈ ఎన్టీపీసీ రినవబుల్ ఎనర్జీ గురించి కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక టార్గెట్ పెట్టుకుంది. 2032 కల్లా 60 గిగావాట్స్ ఎడిషనల్ సోలార్ ఎనర్జీని ఇప్పుడున్న సోలార్ ఎనర్జీకి యాడ్ చేయాలి. ఇప్పుడు ఎంతైతే మనం సప్లై చేస్తున్నామో దానికి 60 గిగావాట్స్ ఎనర్జీని 2032 కల్లా యాడ్ చేయాలి, దానికి అదనంగా అందించాలి అని చెప్పేసి ఎన్టీపీసీ రినవబుల్ ఎనర్జీ సో అనుకోవడం జరిగింది, ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. దానికోసమని చాలా ప్రోగ్రామ్స్ని దేశవ్యాప్తంగా చేస్తున్నారు. మీకు గుర్తుండే ఉంటుంది ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ రైల్వే స్టేషన్. ఇదే కరెంట్ అఫైర్ కొన్ని రోజుల క్రితం మనం చెప్పుకున్నాం. భారతదేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద ఎత్తున సోలార్ ప్యానెల్స్తో నింపబడిన రైల్వే స్టేషన్, సోలార్ ప్యానెల్స్తో కంప్లీట్లీ ఎక్విప్డ్ చేయబడిన రైల్వే స్టేషన్గా విజయవాడ రైల్వే స్టేషన్ అర్హత సంపాదించింది, స్థానాన్ని సంపాదించింది అని మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇంకొకటి, ఇదే ఎన్టీపీసీ రినవబుల్ ఎనర్జీ భారతదేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ఎనర్జీ ప్లాంట్ని ఎక్కడ నిర్మించింది అంటే ఆంధ్రప్రదేశ్లో. సో ద లార్జెస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ని ఫ్లోటింగ్ పవర్ ప్లాంట్ని ఆంధ్రప్రదేశ్లో స్థాపించింది.
అలాగే తెలంగాణలోని రామగుండంలో కూడా ఒక ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ని త్వరలో ఈ ఎన్టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ కట్టనుంది. వీటన్నిటి వల్ల తిరిగి మళ్ళీ అది న్యూస్లోకి వస్తుంది కాబట్టి దీని యొక్క లక్ష్యం గుర్తుపెట్టుకోవాలి. 2032 అనేది టార్గెట్ ఇయర్. ఎంత కెపాసిటీ ఆఫ్ ఎనర్జీ అంటే 60 గిగావాట్స్ కెపాసిటీ ఆఫ్ ఎనర్జీ. ఇది చాలా ఇంపార్టెంట్. టార్గెట్ ఇయర్, టార్గెట్ వాల్యూ అనేది కరెంట్ అఫైర్స్లో ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్. దీన్ని పక్కన పెడితే మనం ఫ్రీక్వెంట్గా అస్తమాను తరచూ చూసేది మీకు గుర్తుండే ఉంటుంది. ఏప్రిల్లో మనం స్టార్ట్ చేసాం, ఏప్రిల్ మంత్లో ప్రధానమంత్రి కుసుమ్ స్కీమ్ అని. ప్రధానమంత్రి కుసుమ్ స్కీమ్ కూడా ఏంటి అంటే సోలార్ ఎనర్జీని యూస్ చేస్తూ వ్యవసాయ రంగంలో కానీ మరి ఇతర రంగాల్లో కానీ మనకి ఎక్కువగా డెవలప్మెంట్ తెచ్చుకోవడం. ఎలక్ట్రిసిటీ అనేది నార్మల్గా ప్రొడ్యూస్ చేస్తాం, అలా కాకుండా సోలార్ ఎనర్జీ ద్వారా దీన్ని ప్రొడ్యూస్ చేసుకుని దీన్ని యూటిలైజ్ చేసుకోవడం అండ్ ఏదైతే మిగిలిన సోలార్ ఎనర్జీ ఉంటుందో స్టోరేజ్లో సో దానిని గవర్నమెంట్కి అమ్మడం లాంటి పథకాలని పిఎం కుసుమ్ ద్వారా అమలు పరుస్తున్నారు. అది ఆల్రెడీ మీకు తెలుసు, కిసాన్ సురక్ష ఉత్తమ్ ఏవం అభియాన్ యోజన అని చెప్పేసి పిఎం కుసుమ్ స్కీమ్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే దాని ద్వారా సోలార్ పంప్స్ని, సోలార్ ప్యానెల్స్ని వ్యవసాయ రంగంలో అమలు పరచడం కూడా స్టార్ట్ చేశారు. అయితే ఇదంతా కూడా ఎనర్జీ గురించే చెప్తున్నాం కదా, కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంటర్నేషనల్ ఎనర్జీ డే. సో అంతర్జాతీయ ఎనర్జీ డే అనేది ఎప్పుడు అంటే May 3rd. ఎవ్రీ ఇయర్ కూడా May 3rdన ఇంటర్నేషనల్ ఎనర్జీ డే కింద రికగ్నైజ్ చేశారు. భారతదేశంలో నేషనల్ రినవబుల్ ఎనర్జీ డే అనేది ఎప్పుడు అంటే 20th ఆగస్ట్. సో 20th ఆగస్ట్ అనేది నేషనల్ రినవబుల్ ఎనర్జీ డే. రాజీవ్ గాంధీ ఎవరైతే ఉన్నారో సో ఆయన యొక్క హానర్, ఆయన యొక్క గౌరవార్థం 20th ఆగస్ట్ని నేషనల్ రినవబుల్ ఎనర్జీ డే కింద, ఇంటర్నేషనల్ ఎనర్జీ డే వచ్చేసి May 3rd కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇదే కాన్సెప్ట్ని నిన్న కూడా మనం డిస్కస్ చేసాం, మీకు గుర్తుండే ఉంటుంది. బీపీ స్టాటిటికల్ అని చెప్పేసి అది మొత్తం ఎనర్జీ గురించి, లైక్ ఫాజిల్ ఫ్యూయల్స్ కావచ్చు, లేకపోతే బయో ఫ్యూయల్స్ కావచ్చు, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ కావచ్చు, వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేసాం. బీపీ స్టాటిటికల్ రిపోర్ట్ ప్రకారం, వరల్డ్ ఎనర్జీ ప్రకారం ప్రపంచం మొత్తం ఎంతవరకు ఫాజిల్ ఫ్యూయల్స్ని యూటిలైజ్ చేసుకుంది అంటే 83.1 అని. ఆ రిపోర్టు ప్రకారం భారతదేశానికి అత్యధికంగా క్రూడ్ ఆయిల్ సప్లై చేసే 2020లో కంట్రీగా నిలిచింది ఏది అంటే ఖతార్ అని. 4th కంట్రీగా నిలిచింది యుఎస్ అని డిస్కస్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా ఎనర్జీ రిలేటెడే, మళ్ళీ రిపీట్ అవుతాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఈ 2 పాయింట్స్ నెససరీ. 20th ఆగస్ట్ నేషనల్ ఎనర్జీ రినవబుల్ ఎనర్జీ డే అండ్ ఇంటర్నేషనల్ ఎనర్జీ డే వచ్చేసి May 3rd. ఇప్పుడు కరెంట్ అఫైర్, ఇండియాస్ లార్జెస్ట్ సింగిల్ సోలార్ ప్లాంట్ని త్వరలో నిర్మించబోతున్నారు, త్వరలో ఇనాగ్రేట్ చేయబోతున్నారు. అది కూడా ఏ రాష్ట్రంలో అంటే గుజరాత్లోని రన్ ఆఫ్ కచ్లో ఎన్టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ దీన్ని చేయబోతుంది. టార్గెటెడ్. సో ఎంత ఎస్టిమేట్ వేస్తున్నారంటే 4750 మెగావాట్స్ విద్యుత్ శక్తిని వీళ్ళు ఎస్టిమేట్ చేయడం జరిగింది. గుజరాత్ యొక్క చీఫ్ మినిస్టర్ విజయ్ రూపానీ అండ్ గుజరాత్ యొక్క గవర్నర్ ఆచార్య దేవరాత్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఈరోజు డే వచ్చి వరల్డ్ యూత్ స్కిల్స్ డే. సో వరల్డ్ యూత్ స్కిల్ డే అనే దాన్ని ఎవరు రికగ్నైజ్ చేశారంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ రికగ్నైజ్ చేయడం జరిగింది. అండ్ ఎప్పటి నుంచి అంటే 2014 నుంచి ప్రతి సంవత్సరం కూడా July 15th అనే దాన్ని ఎలా రికగ్నైజ్ చేశారు అంటే వరల్డ్ యూత్ స్కిల్ డే కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. అలాగే దీంట్లో భాగంగానే ఎగ్జాక్ట్గా July 15నే ఒక 5 years బ్యాక్ ఇండియా స్కిల్ మిషన్ అనే ప్రోగ్రామ్ని కూడా స్టార్ట్ చేసింది. స్కిల్ మిషన్ ప్రోగ్రామ్ అనేది ఏ కంట్రీకి సంబంధించింది అంటే ఇండియాకి సంబంధించింది. ఎగ్జాక్ట్గా July 15th 2015 ఇండియా దీన్ని స్టార్ట్ చేసింది. అంటే 2014లో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ July 15th అనే దాన్ని వరల్డ్ యూత్ స్కిల్ డే కింద రికగ్నైజ్ చేస్తే ఆ డేని రికగ్నైజ్ చేస్తూ ఆ డేకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఇండియా నెక్స్ట్ ఇయరే 2015 July 15న స్కిల్ మిషన్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. దానితో పాటు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన లాంటి ప్రోగ్రామ్స్, సంకల్ప్ లాంటి ప్రోగ్రామ్స్ని కూడా ఇండియా కండక్ట్ చేసుకుంటూ వస్తుంది. ఇవన్నీ స్కిల్ ప్రోగ్రామ్సే. యూత్కి స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి, ట్రైనింగ్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనేది గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో దానికోసం సంకల్ప్, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అండ్ స్కిల్ మిషన్ లాంటి ప్రోగ్రామ్స్ని ఇండియా డిజైన్ చేసి రూపొందించింది. దీన్ని పక్కన పెడితే ఇంకొకటి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంటాం. సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రతి సంవత్సరం కూడా యూత్ ట్రెండ్స్ రిపోర్ట్ అనేది ఇస్తుంది. వరల్డ్ వైడ్గా యూత్ ట్రెండ్స్ రిపోర్ట్ని ఇచ్చేది ఎవరు అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడుందంటే మనకి జెనీవాలో ఉంది.
సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ జెనీవా కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ ప్రతి సంవత్సరం వరల్డ్ వైడ్గా యూత్ ట్రెండ్ రిపోర్ట్స్ని ఇవ్వడం జరుగుతుంది. అండ్ లాస్ట్ టైం 2020 రిపోర్ట్ కూడా ఇచ్చింది. దాంట్లో చాలామంది కోవిడ్ వల్ల చాలా దారుణంగా ఎఫెక్ట్ అయ్యారని, అది ఫుడ్ విషయంలో కావచ్చు, సర్వైవల్ విషయంలో కావచ్చు, ఎంప్లాయ్మెంట్ విషయంలో కావచ్చు, లేకపోతే ఇట్లాంటి స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, యువత చాలా ప్రపంచవ్యాప్తంగా దెబ్బతింది అని చెప్పేసి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దట్ వరల్డ్ యూత్ స్కిల్ డే. నెక్స్ట్ వన్ చూద్దాం. ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్ ఈజ్ ఇన్ న్యూస్. సో ఇటీవల ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్ అనే దాన్ని అనౌన్స్ చేసింది. యాక్చువల్గా కొన్ని నెలలకి ముందర, ఆల్మోస్ట్ 4 monthsకి ముందర గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆర్బీఐ రెండూ కూడా ఇలాంటి పథకాన్ని తీసుకురావాలి అని మనకి స్ట్రాంగ్గా చెప్పడం జరిగింది. అవి అనుకున్నాయి ఇలాంటి దాన్ని ఖచ్చితంగా ఇండియాలో ఇంప్లిమెంట్ చేయాలి అని. సో దాని తర్వాత నెమ్మదిగా కొన్ని కాన్సిక్వెన్సెస్ తర్వాత ఇటీవల ఈ ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ స్కీమ్లో ఏంటి అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏవైతే ఉంటాయో ఈ గవర్నమెంట్ సెక్యూరిటీకి సంబంధించి రిటైలర్స్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు ఒకే చోట. అండ్ ఇంకొకటి, వీళ్ళు ఏవైతే అకౌంట్స్ ఓపెన్ చేస్తారో దీనికి ట్రాన్సాక్షన్స్కి సంబంధించి అలాంటి అకౌంట్స్కి ఎలాంటి ఛార్జెస్ అనేవి అప్లికేబుల్ కావు, ఛార్జెస్ అనేవి వెయ్యరు, ఇంపోజ్ చేయబడవు. సో ఇలాంటి కండిషన్స్తో రిటైల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, రిటైలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అతిపెద్ద ఎత్తున గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ సెక్యూరిటీ ఇన్వెస్ట్మెంట్లో ఒక భాగంగా చెయ్యాలి అని చెప్పేసి ఈ రిటైల్ డైరెక్ట్ స్కీమ్ అనే దాన్ని ఇటీవల ఆర్బీఐ అనౌన్స్ చేసింది. సో జనరల్గా ఇట్స్ అ లాట్ ఆఫ్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. చాలా ఎక్కువ కాన్సెప్ట్ దీంట్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. కానీ కరెంట్ అఫైర్ దృష్ట్యా చూస్తే ఒక్కసారి దీంట్లో ఉన్న నార్మల్ ఇంపార్టెంట్ విషయాలు చూద్దాం. గవర్నమెంట్ సెక్యూరిటీస్ గురించి ఆల్రెడీ మీకు తెలుసు. సో గవర్నమెంట్ సెక్యూరిటీస్లో మోస్ట్లీ మనకి ఇన్వెస్ట్మెంట్ చేసేది ఎవరు అంటే లైక్ బ్యాంక్స్ ఇన్వెస్ట్ చేస్తాయి అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తాయి. అతిపెద్ద సంస్థలు ఏవైతే ఉంటాయో మెయిన్లీ ఇవే పార్టిసిపేట్ చేస్తాయి. అండ్ ఇన్సూరెన్స్ సంస్థలు, ఇన్సూరెన్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, బ్యాంక్స్ కానీ ఇవన్నీ కూడా అతిపెద్ద అమౌంట్ని మనకి గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో జనరల్లీ మీకు ఆల్రెడీ తెలుసు గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఎందుకు యూజ్ చేస్తుంది. గవర్నమెంట్ దగ్గర ఫిజికల్ డెఫిషియేట్ వచ్చినప్పుడు, సో ఏదైతే ద్రవ్య లోటు అంటాం కదా అది వచ్చినప్పుడు, దానికి మనీ రిక్వైర్ అయినప్పుడు సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఇష్యూ చేసి ఈ ఫినాన్షియల్ సంస్థల దగ్గర మనీని తీసుకోవడం జరుగుతుంది. సో దాని తర్వాత ఫిక్స్డ్ డేట్ తర్వాత ఆ మనీని తిరిగి రిటర్న్ చేయడం కూడా జరుగుతుంది. మనీని తీసుకుంటుంది అండ్ ఫిక్స్డ్ డేట్ తర్వాత ఆ మనీని వీటికి రిటర్న్ చేయడం కూడా జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ అంతా కూడా గవర్నమెంట్ సెక్యూరిటీస్ని యూజ్ చేసి జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా ఆల్మోస్ట్ చూస్తే ఈ సంస్థలే భారీ ఎత్తున ఈ మార్కెట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ రిటైల్ సర్వీసెస్ కానీ సెకండరీ మార్కెట్లో ఉన్న పర్సన్స్కి కానీ చాలా స్కోప్ తక్కువ ఉండే. అలాంటి వాళ్ళు కానీ నార్మల్ పర్సన్స్ కానీ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే డైరెక్ట్గా సాధ్యపడేది కాదు, ఇండైరెక్ట్గా. అంటే నేనే గవర్నమెంట్ సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలి అంటే నేను మ్యూచువల్ ఫండ్లో కానీ, బ్యాంక్స్లో కానీ, ఇన్సూరెన్స్లో కానీ మనీని ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇండైరెక్ట్గా ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ దాంట్లో ట్రాన్సాక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నా. అలా కాకుండా రిటైలర్సే నేరుగా ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో పార్టిసిపేట్ చేసే విధంగా వాళ్ళకంటూ ఒక ప్లాట్ఫామ్ని తీసుకొస్తూ రిటైల్ డైరెక్ట్ స్కీమ్ అనే దాన్ని ఇటీవల ఆర్బీఐ అనౌన్స్ చేయడం జరిగింది. గ్రేట్ ఇనిషియేటివ్ అని కూడా చెప్పొచ్చు. అంటే వీళ్ళకే కాకుండా వీళ్ళకి కూడా ఈ మార్కెట్లో మనకి ఒక ప్లేస్ని ఇవ్వడం జరిగింది, ఒక ప్లాట్ఫామ్ని ఇటీవల గవర్నమెంట్ ఆర్బీఐ కలిపి అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకొకటి, గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేవి వీళ్ళు పర్చేస్ చేస్తే ఏమొస్తాయి అని. సో గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇచ్చినప్పుడు డిస్కౌంట్లో ఇస్తుంది అండ్ పే చేసినప్పుడు ఫుల్గా పే చేస్తుంది. అంటే సపోజ్ గవర్నమెంట్కి ఇప్పుడు 1 crore rupees అవసరం అనుకోండి, 1 కోటి రూపాయలు అవసరం. అలా 1 కోటి రూపాయలు అవసరం అయినప్పుడు గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఏం చేస్తుందంటే ఒక్కొక్క బాండ్స్ రూపంలో కానీ పేపర్స్ రూపంలో కానీ ఇట్లా అనౌన్స్ చేస్తుంది. సో ఒక్కొక్క బాండ్ పేపర్ని ఏం చేస్తుందంటే 10,000 రూపీస్కి అమౌంట్ని ఫిక్స్ చేస్తుంది. అలా 10,000 రూపీస్ అంటే ఎన్ని బాండ్స్ని ఇది రిలీజ్ చేయాల్సి ఉంటుంది? 1000. సో 1000 బాండ్స్ని లేదా 1000 గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఒక్కొక్కటి 10,000 రూపాయలు చొప్పున మనకి గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఆర్బీఐ అనౌన్స్ చేస్తుంది. సో అనౌన్స్ చేసిన తర్వాత ఏదైతే ఈ 1 crore మనీ వస్తుందో ఈ 1 crore మనీని గవర్నమెంట్ తీసుకుంటుంది. అయితే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఎంతకి అనౌన్స్ చేసింది? 10,000కి.
సో 10,000 మనం పే చేయక్కర్లేదు, అంటే సంస్థలు ఏమి 10,000 పే చేయక్కర్లేదు, విత్ డిస్కౌంట్ అంటున్నాను. అంటే 9,900, 9,990 అంత పెట్టి ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని తీసుకోవడం జరుగుతుంది. సో సెర్టైన్ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఏం చేస్తుందైతే ఎంతైతే చెప్పిందో అంత ఫుల్ పే చేసి ఆ సెక్యూరిటీస్ని బ్యాక్కి తీసుకుంటుంది. అంటే ఇది 100 రూపీస్ బాండ్ అనుకోండి, నేను 90 రూపీస్కే తీసుకుంటున్నాను గవర్నమెంట్ సెక్యూరిటీస్ని. సో తిరిగి ఆ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఇచ్చేసినప్పుడు మళ్ళీ నేను ఎంత తీసుకుంటున్నాను అంటే 100 రూపీస్. సో అంటే ఏంటంటే మనకి ఇందులో ఒక కైండ్ ఆఫ్ బెనిఫిట్ అనేది ఉంది, ఒక కైండ్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఉంది. కాబట్టి సో అంత భారీ ఎత్తున ఈ ఇన్స్టిట్యూట్స్ అన్నివన్నీ కూడా మనకి గవర్నమెంట్ సెక్యూరిటీస్ మార్కెట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. మరి ఈ బెనిఫిట్ని, ఈ ప్రాఫిట్ని ఈ రిటైల్ డైరెక్ట్ ఎవరైతే రిటైలర్స్ ఉన్నారో వీళ్ళకి కూడా అందించే విధంగా ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్ని అనౌన్స్ చేసింది అని చెప్పచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇలా వస్తుంది ఈ స్కీమ్. సో ఇలాంటి గవర్నమెంట్ సెక్యూరిటీస్కి సంబంధించిన కాన్సెప్ట్తో ఆర్బీఐ ఈ పథకాన్ని రూపొందించింది. ఆల్రెడీ మీకు తెలుసు ఆర్బీఐ ఎస్టాబ్లిష్ అయింది 1935లో, అండ్ దాని తర్వాత ఆర్బీఐ నేషనలైజ్ అయింది 1949లో, అండ్ ఆర్బీఐ యొక్క గవర్నర్గా ఇప్పుడు శక్తికాంత దాస్ వర్క్ చేస్తున్నారు, అండ్ ఆర్బీఐ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ముంబైలో ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ పర్సన్కి సంబంధించింది ఏంటంటే యశ్పాల్ శర్మ. సో ప్రముఖ క్రికెట్ ప్లేయర్, భారతదేశంలోనే వన్ ఆఫ్ ద ఫేమస్ హీరోగా కూడా చెప్పొచ్చు, క్రికెట్ హీరోగా, అండ్ ఆయన పేరు యశ్పాల్ శర్మజీ. ఈయన 1983 ఎప్పుడైతే ఇండియా ఫస్ట్ టైం వరల్డ్ కప్ లిఫ్ట్ చేసిందో 1983లో, సో ఆ వరల్డ్ కప్ క్రికెట్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ టీంలో వన్ ఆఫ్ ద పర్సన్గా ఉన్నది యశ్పాల్ శర్మజీ. సో ఈయన ఇటీవల హార్ట్ అటాక్తో మరణించారు, అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. అలాగే ఈయన ఏ స్టేట్కి సంబంధించిన వ్యక్తి అంటే పంజాబ్కి సంబంధించిన వ్యక్తి. సో ఈయన స్వతహాగా పంజాబ్కి సంబంధించిన పర్సన్. అలాగే 1979 నుంచి 1985 మధ్యలో సో భారతదేశం తరపున పలు ఇంపార్టెంట్ క్రికెట్ మ్యాచ్లో అటు ఇంటర్నేషనల్ కావచ్చు, నేషనల్ కావచ్చు, వివిధ ట్రోఫీల్లో, వివిధ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేశారు. ఈయన కెరీర్ మొత్తం చూసుకుంటే 37 టెస్ట్ మ్యాచ్ని ఈయన ఆడారు, అండ్ యాజ్ వెల్ యాజ్ 42nd వన్డే ఇంటర్నేషనల్ గేమ్స్ని కూడా ఈయన పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాంటి ట్రాక్ రికార్డు ఉన్న యశ్పాల్ శర్మ అండ్ హూ బిలాంగ్స్ టు పంజాబ్ రీసెంట్గా హార్ట్ అటాక్తో మరణించడం జరిగింది. సాధారణంగా చూస్తే 2020 నుంచి 2021 మధ్యలో, అంటే లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్ ఇప్పటి వరకు కూడా దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా చాలామంది స్పోర్ట్స్ పర్సన్స్ ఒకటి క్యాన్సర్తో కానీ, 2 హార్ట్ అటాక్తో కానీ, లేకపోతే ఇటీవల వచ్చిన కోవిడ్ పాండమిక్ వల్ల చాలామంది చనిపోవడం జరిగింది. దాంట్లో భారతదేశానికి చెందిన ప్రముఖ స్పోర్ట్స్ పర్సన్స్ కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 2020 చూసుకుంటే 2020లో బల్బీర్ సింగ్, ఈయన అనేక హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోయారు. భారతదేశంలోని ధ్యాన్ చంద్ తర్వాత అత్యంత పాపులర్ అయిన క్రీడాకారుడు, హాకీ ప్లేయర్ బల్బీర్ సింగ్. ఈయన పేరు మీద ఒక స్టేడియంని కూడా నేమ్ ఇవ్వడం జరిగింది. అలాంటి పర్సన్ 2020లో చనిపోయారు. అండ్ 1957 మీకు చెప్పాను కూడా, 1937లో ఒలింపిక్స్ ఫ్లాగ్ బ్యారియర్గా ఉన్నది ధ్యాన్ చంద్ అయితే బల్బీర్ సింగ్ 1957లో ఉన్నారు అని చెప్పేసి. అలాంటి పర్సన్ లాస్ట్ ఇయర్ చనిపోయారు. అండ్ ఇంకొకటి 2021 పోస్ట్ కోవిడ్ ట్రీట్మెంట్ తర్వాత భారతదేశం ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన మిల్కా సింగ్ కూడా చనిపోవడం జరిగింది. అంటే భారతదేశంలో 1950s, 1980s, 1990s ప్రముఖ క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో దాదాపుగా వాళ్ళందరూ కూడా ఈ హిట్ లిస్ట్లో ఉన్నారని చెప్పొచ్చు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే బల్బీర్ సింగ్ ఇటీవల మరణించి వార్తల్లో ఉన్నారు. ఆయన ఏ క్రీడా రంగంలో ప్రసిద్ధులు? బల్బీర్ సింగ్ ఈజ్ రీసెంట్లీ డైడ్ అండ్ ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ విచ్ ఫీల్డ్ అంటే హాకీ. అలాగే మిల్కా సింగ్ని కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ రెండు ఇంపార్టెంట్. దాని తర్వాత రీసెంట్గా క్రికెట్కి సంబంధించి ఎవరు అంటే యశ్పాల్ శర్మజీ. అండ్ ఈయన ఒక స్పెషాలిటీ ఏంటి అంటే 1983 కపిల్ దేవ్ సారథ్యంలో ఇండియా ఫస్ట్ టైం వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఆ టీంలో వన్ ఆఫ్ ద హీరో లేదా వన్ ఆఫ్ ద మెంబర్గా ఉన్నది పంజాబ్కి చెందిన ఈ క్రికెటర్. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ పర్సన్ ఇన్ న్యూస్. సో ఇద్దరు పర్సన్స్ని చూసాం ఈరోజు న్యూస్లో. ఒకటి 1983 వరల్డ్ కప్లో ఉన్న టీమిండియాలో ఉన్న వన్ ఆఫ్ ద క్రికెటర్, ఆయన ఇటీవల మరణించారు. సో ఆయన గురించి చూసాం. అండ్ సెకండ్ వచ్చేసి మనకి దీపక్ కాబ్రా. సో దీపక్ కాబ్రా భారతదేశంలోనే ఫేమస్ జిమ్నాస్టిక్ పర్సన్గా చెప్పొచ్చు. సో ఈయన న్యూస్లో ఉండడానికి కారణం ఏంటంటే ఇటీవల మీకు ఆల్రెడీ తెలుసు టోక్యో ఒలింపిక్స్ జరుగుతున్నాయని. సో టోక్యో ఒలింపిక్స్లో జరగబోయే జిమ్నాస్టిక్ ఈవెంట్స్కి సో భారతదేశానికి చెందిన దీపక్ కాబ్రా అనే పర్సన్ జడ్జిగా వ్యవహరించనున్నారు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం భారతదేశానికి సంబంధించిన ఒక వ్యక్తి అండ్ ఒలింపిక్స్లోని ఏదైతే జిమ్నాస్టిక్ విభాగం ఉందో దానికి న్యాయమూర్తిగా వ్యవహరించడం అనేది దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అని చెప్పాలి. ఆ రికార్డు దీపక్ కాబ్రాకే చెందింది.
అందుకని చెప్పేసి న్యూస్లో ఉన్నారు. ఈయన న్యూస్లో ఉండడానికి కారణం ఏది అంటే టోక్యో ఒలింపిక్స్. సో టోక్యో ఒలింపిక్స్లోని ఏవైతే జిమ్నాస్టిక్ విభాగం ఉందో సో అది కూడా పురుషుల విభాగం, పురుషుల జిమ్నాస్టిక్ విభాగానికి సంబంధించి న్యాయమూర్తిగా వ్యవహరించనున్న పర్సన్ దీపక్ కాబ్రా. ఈయన చాలా ఇంటర్నేషనల్ ఏవైతే మ్యాచెస్ ఉంటాయో జిమ్నాస్టిక్కి సంబంధించి దానికి ఆల్రెడీ న్యాయమూర్తిగా వ్యవహరించారు. ఆసియా క్రీడలు, కామన్వెల్త్, అర్జెంటీనా ఛాంపియన్షిప్ ఇలాంటి ప్రముఖమైన జిమ్నాస్టిక్ మ్యాచెస్లో న్యాయమూర్తిగా వ్యవహరించి అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న దీపక్ కాబ్రాని ఇటీవల ఒలింపిక్లో కూడా జిమ్నాస్టిక్ పురుషుల విభాగానికి న్యాయమూర్తిగా అపాయింట్ చేయడం జరిగింది. ఇలాంటి రికార్డ్ ఇంకొక పర్సన్ కూడా తీసుకున్నారు. ఆయన పేరు పవన్ సింగ్. ఆల్రెడీ మీకు గుర్తుండే ఉంటుంది. ఈయన పవన్ సింగ్ వచ్చేసి నేషనల్ రైఫిల్ అసోసియేషన్కి చైర్మన్గా ఉన్నారు. దీన్ని మనం డిస్కస్ చేసాం కూడా. ఈయన యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే 26 మంది జ్యూరీ సభ్యులు ఉంటారు ఒలింపిక్ గేమ్స్లో. అయితే 26 మందిలో 6 ఖచ్చితంగా జపాన్ నుంచి అపాయింట్ చేయబడతారు అండ్ 20 మందిలో అండ్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తారు. అలా 20 మందిలో వన్ ఆఫ్ ద పర్సన్ ఇండియా తరపున ఎవరు అపాయింట్ అయ్యారు రీసెంట్గా అంటే పవన్ సింగ్. అంటే జ్యూరీ మెంబర్గా పవన్ సింగ్, జిమ్నాస్టిక్ జడ్జిగా దీపక్ కాబ్రా ఇద్దరూ కూడా కరెంట్ అఫైర్లో నిలిచారు. ఒక అరుదైన స్థానం అని చెప్పొచ్చు, ఎందుకంటే ఫస్ట్ టైం కదా. సో అది కూడా ఇంపార్టెన్స్. అండ్ ఇంకొకటి జిమ్నాస్టిక్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి దీపా కర్మాకర్ మనకి వెంటనే గుర్తొస్తుంది, ద ఫేమస్ జిమ్నాసిస్ట్ ఇన్ ఇండియా. సో జిమ్నాస్టిక్ విభాగంలోనే ఫేమస్ పర్సన్గా చెప్పొచ్చు. సో దీపా కర్మాకర్ కూడా మనకి ఈసారి ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. అయితే ఇటీవల వార్తల్లో ఎక్కువగా ప్రణతి నాయక్ అని చెప్పేసి ఒక పేరు వినిపిస్తుంది. ఎందుకంటే భారతదేశంలో జిమ్నాస్టిక్లో ఇప్పటి వరకు పాల్గొన్న ఒకే ఒక్క మహిళ ఒలింపిక్స్లో ఎవరు అంటే దీపా కర్మాకరే. అయితే దీపా కర్మాకర్ తర్వాత ఆ అరుదైన ఘనతని తీసుకోబోతున్న పర్సన్ వచ్చేసి ప్రణతి నాయక్. వీళ్ళిద్దరే ఇప్పటి వరకు ఇండియన్ హిస్టరీలో జిమ్నాస్టిక్ విభాగంలో ఒలింపిక్స్లో పాల్గొంటున్న పర్సన్స్, అది విమెన్స్ విభాగంకి సంబంధించి. సో ప్రణతి నాయక్ ఇటీవల వార్తల్లో ఉన్నారు. ఆమె ఏ స్పోర్ట్కి సంబంధించిన పర్సన్ అంటే జిమ్నాస్టిక్కి సంబంధించి. ఇది గుర్తుపెట్టుకోండి, పవన్ సింగ్ జ్యూరీ మెంబర్ అండ్ దీపక్ కాబ్రా పురుషుల సింగిల్స్ ఏవైతే జిమ్నాస్టిక్ పోటీలు ఉన్నాయో ఒలింపిక్స్లో దానికి జడ్జిగా వ్యవహరించనున్నారు. అలాగే ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే మీకు ఆల్రెడీ తెలుసు 23rd జూన్ అని చెప్పేసి, దాన్ని కూడా గుర్తుపెట్టు. నెక్స్ట్ వన్ చూద్దాం. అగైన్ పర్సన్ ఇన్ న్యూస్. ఈమె పేరు వచ్చేసి డైసీ చిట్టెలపల్లి. డైసీ చిట్టెలపిల్లి, సారీ, డైసీ చిట్టెలపిల్లి ఈజ్ అ నేమ్ ఆఫ్ దిస్ పర్సన్. సో ఈమె ఏంటంటే ఇటీవల సిస్కో ఇండియా ఏదైతే ఉంటుందో దానికి డైరెక్టర్ జనరల్గా అపాయింట్ అయ్యింది. అది న్యూస్. ఇటీవల నూతన డైరెక్టర్ జనరల్గా సిస్కో ఇండియాకి ఎవరు అపాయింట్ అయ్యారు అంటే డైసీ చిట్టెలపల్లి. అయితే దీన్ని పక్కన పెడితే ఇంకొక విషయం ఏంటి అంటే 1995 నుంచి సిస్కో ఇండియా భారతదేశంలో అఫీషియల్గా తన కార్యకలాపాలని స్టార్ట్ చేసింది. ద అఫీషియల్ వర్కింగ్, ద అఫీషియల్ యాక్టివిటీస్ ఆఫ్ సిస్కో ఇండియా స్టార్టెడ్ ఇన్ 1995. అప్పటి నుంచి చాలామంది డైరెక్టర్ జనరల్స్ మారుతూనే ఉన్నారు. కానీ ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ విమెన్, అంటే దాని ఆపరేషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇండియాలో మొట్టమొదటిగా ఒక విమెన్ని డైరెక్టర్ జనరల్గా అపాయింట్ చేసింది ఇప్పుడే. అండ్ ఆమె పేరు వచ్చేసి డైసీ చిట్టెలపల్లి. అందుకని చెప్పేసి ఇది కొంచెం ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా చెప్పొచ్చు. అంటే సిస్కో ఇండియా ఇటీవల నూతన డైరెక్టర్ జనరల్గా డైసీ చిట్టెలపల్లి గారిని అపాయింట్ చేసింది. లేదా ఫస్ట్ విమెన్ ఎవరని అడిగినా ఈమె పేరుని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ డిఫెన్స్ రంగానికి సంబంధించింది. యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ ఎయిర్ క్రాఫ్ట్. సో ఇది యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ ఎయిర్ క్రాఫ్ట్. దీని పేరు P-8I. సో దీన్ని అమెరికాకి చెందిన బోయింగ్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. 2016లో 2016లో మనం దీంతో ఒప్పందాన్ని చేసుకున్నాం బోయింగ్ కంపెనీతో. ఏమని 8P-8. సో 8 P-8I అనే ఎయిర్ క్రాఫ్ట్స్ని, ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ని 8 నెంబర్స్ని మన ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయాలి, 8 వాటిని ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పేసి 2016లో ఒప్పందం చేసుకున్నాం. సో దాని తర్వాత తిరిగి మళ్ళీ ఏంటి అంటే ఎడిషనల్గా ఇంకొక 4ని కూడా తీసుకోవాలని చెప్పేసి ఇండియా డిసైడ్ అయింది. ఇంకొక 4 యాంటీ వార్ఫేర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో P-8I క్లాస్కి సంబంధించినవి వాటిని తీసుకోవాలని మళ్ళీ నిర్ణయించుకున్నాం. సో నిర్ణయించుకున్న తర్వాత 2020 లాస్ట్ ఇయర్ నవంబర్ మంత్లో ఒకదాన్ని ఆల్రెడీ బోయింగ్ కంపెనీ ఇండియాకి ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ఆ 4లో భాగంగానే ఇంకొక దాన్ని ఇటీవల ఇండియాకి హ్యాండ్ ఓవర్ చేసింది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. అయితే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, P-8I అనే క్లాస్ దేనికి సంబంధించింది అంటే యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ ఎయిర్ క్రాఫ్ట్.
అండ్ రెండోది భారతదేశం దీన్ని ఏ కంట్రీ నుంచి తీసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకుందంటే అమెరికా బోయింగ్ కంపెనీ నుంచి సో ఇవి తీసుకోవడానికి భారతదేశం ఒప్పందం కుదుర్చుకుంది. సో ఫస్ట్లో నెంబర్ 8 అంటే 8 ఆల్రెడీ మనం తీసుకున్నాం అండ్ ఇంకొక 4ని అడిషనల్గా తీసుకోబోతున్నాం. సో అది దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్. అయితే యుఎస్ఏ న్యూస్లో ఉంది కాబట్టి ఒక్కసారి దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. యుఎస్ఏ ఇండియాకి మధ్య మిలిటరీ ఎక్సర్సైజ్ని ఏమని పిలుస్తారు అంటే వజ్ర ప్రహార్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. అలాగే క్వాడ్ అనేది కూడా ఇండియాకి యుఎస్కి ఇంపార్టెంటే, ఎందుకంటే యుఎస్ఏ, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా ఈ 4 కంట్రీస్ కలిసి ఎలా ఏర్పడ్డాయంటే క్వాడ్గా ఏర్పడ్డాయి. యుఎస్ఏ, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా కలిసి క్వాడ్గా ఏర్పడ్డాయి. అది కూడా చైనాకి ఎకనామిక్గా, జాగ్రఫికల్గా, పొలిటికల్గా ఆన్సర్ చెప్పడం కోసం. సో దట్ ఈస్ అబౌట్ దట్ క్వాడ్ లక్ష్యంగా చెప్పొచ్చు. సో దాంట్లో యుఎస్ఏ, ఇండియా మెంబర్గా ఉన్నాయి. వజ్ర ప్రహార్ అనే యుద్ధ విన్యాసాన్ని ఇండియా, యుఎస్ఏ ఇటీవల కలిసి నిర్వహించిన యుద్ధ విన్యాసం మిలిటరీ ఎక్సర్సైజ్గా చెప్పొచ్చు 2021లో. అండ్ దాంతోపాటు అమెరికా యొక్క బోయింగ్ కంపెనీ ఏదైతే ఉందో అది ఇండియాకి ఏ క్లాస్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ ఎయిర్ క్రాఫ్ట్ని అందించనుంది అంటే P-8I అనే క్లాస్కి సంబంధించిన యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ ఎయిర్ క్రాఫ్ట్స్ని అందించనుంది. సో ఇది మనకి న్యూస్. నెక్స్ట్ వన్, స్పేస్ రైస్ ఈజ్ ఇన్ న్యూస్. సో దీనికి కారణం ఏ కంట్రీ అంటే చైనా. సో చైనా గత ఏడాది చాంగే 5 అనే శాటిలైట్ని చంద్రుడి దగ్గరికి పంపింది. సో ఆ శాటిలైట్లో మనకి రైస్ సీడ్స్ ఉంటాయి కదా, వరి విత్తనాలు. సో ఆ వరి విత్తనాల్ని కూడా తీసుకెళ్ళింది. దాదాపుగా 1500 సీడ్స్, 1500 వరి విత్తనాల్ని, రైస్ సీడ్స్ని సో ఈ చాంగే 5 శాటిలైట్ ద్వారా స్పేస్లోకి పంపారు. అయితే ఇప్పుడు రీసెంట్గా ఏం చేశారు అంటే ఒక స్పేస్ క్రాఫ్ట్ ద్వారా 40 గ్రాములు బరువున్న, ఆల్మోస్ట్ ఇది 40 గ్రామ్స్ వెయిట్ ఉందంట, 40 గ్రామ్స్ వెయిట్ ఉన్న ఈ 1500 సీడ్స్ని తీసుకొచ్చేశారు. సో తీసుకొచ్చి సౌత్ చైనాలోని దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్లో అనే ప్రాంతం, గ్వాంగ్డాంగ్లో ఇది చైనా యొక్క స్పేస్ బ్రీడింగ్ రీసెర్చ్ సెంటర్. ఇది ఇక్కడ ఉంది గ్వాంగ్డాంగ్లో చైనా స్పేస్ బ్రీడింగ్ రీసెర్చ్ సెంటర్. ఇక్కడ దాన్ని పండిస్తారండి. సో పండించిన తర్వాత ఇది సక్సెస్ అయిన తర్వాత అండ్ నెక్స్ట్ వాటిని బయట ప్రాంతాల్లో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పింది. దీనికి స్పేస్ రైస్ అని చెప్పేసి చైనా పేరు పెట్టింది. ఇటీవల స్పేస్ రైస్ అనేది న్యూస్లో ఉంది. అది ఏ కంట్రీకి సంబంధించింది అంటే చైనా గత ఏడాది లూనార్ దగ్గరికి అంటే చంద్రుడి దగ్గరికి చాంగే 5 అనే శాటిలైట్ని ప్రయోగించింది. ఆ శాటిలైట్లోనే వరి విత్తనాలని అంటే రైస్ సీడ్స్ని కూడా పంపడం జరిగింది. దాదాపుగా 1500 వీటి సంఖ్య. వాటిని తిరిగి మళ్ళీ ఇటీవలే కొద్ది రోజుల క్రితం స్పేస్ క్రాఫ్ట్ ద్వారా చైనాలోకి తీసుకొచ్చింది. సౌత్ చైనాలో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న గ్వాంగ్డాంగ్లో స్పేస్ బ్రీడింగ్ రీసెర్చ్ సెంటర్ ఏదైతే ఉందో దాంట్లోకి ఈ విత్తనాల్ని తీసుకెళ్లారు. ఇప్పుడు అక్కడ ఈ విత్తనాల్ని పండించి దాని తర్వాత దీంట్లో వచ్చే మార్పుల ద్వారా అండ్ ఇది ఉండే ప్రాసెస్ ద్వారా సో ఇది సక్సెస్ అయితే చైనాలోని ఇతర ప్రాంతాల్లో అంటే బయట నార్మల్గా ఈ పంటల్ని పండిస్తారు అని చైనా ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది. అందుకని చెప్పేసి మనకి న్యూస్లో ఉంది. దట్ ఈస్ అబౌట్ స్పేస్ రైస్. అంటే ఆర్టిఫిషియల్ సన్ని తయారు చేయడంలో కానీ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ ఏదైతే ఉందో దాని నుంచి విడిపోయి దీనికంటూ ఓన్ స్పేస్ సెంటర్ని పెట్టుకోవడంలో కానీ యూరోపియన్, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నాసా స్పేస్ ఏజెన్సీస్ తర్వాత మార్స్ మీదకి వెళ్ళడంలో కానీ ఇలాంటి పలు ప్రయోగాల్లో చైనా ముందు అంచులో ఉందని చెప్పొచ్చు. సో దట్ ఈస్ అబౌట్ దట్ స్పేస్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కరెంట్ అఫైర్ రిగార్డింగ్ టు చైనా. మాతృ కవచం క్యాంపెయిన్ ఈజ్ ఇన్ న్యూస్. సో మాతృ కవచం క్యాంపెయిన్ అనేది న్యూస్లో ఉంది. ఇది ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతుంది అంటే కేరళ. సో కేరళ రాష్ట్ర ప్రభుత్వం మాతృ కవచం అనే క్యాంపెయిన్ని ప్రారంభించబోతుంది. ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి వ్యాక్సిన్ వేయించే ప్రక్రియ. సో వాళ్ళకి వ్యాక్సిన్, కోవిడ్ రిలేటెడ్ వ్యాక్సిన్ ఉంది కదా, ఆ వ్యాక్సిన్ వేయించే ప్రక్రియ కోసం సో మాతృ కవచం అనే క్యాంపెయిన్ని అనౌన్స్ చేసింది ఇటీవల కేరళ ప్రభుత్వం. సో అందుకని చెప్పేసి మనకి న్యూస్లో ఉంది. కేరళ పలుసార్లు న్యూస్లో ఉంది. ఎక్కువగా న్యూస్లో ఉండడానికి ఒక ప్రదేశం కారణం, కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది కేరళకి సంబంధించి ఒక ఫ్లడ్ ప్రాజెక్ట్ని చేపట్టింది. దాని తర్వాత దీనికి ఎయిర్పోర్ట్ ఎక్సలెన్సీ అవార్డు అంతర్జాతీయ వ్యాప్తంగా లభించింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి రీబిల్డ్ కేరళ ఇనిషియేటివ్ అనే దాన్ని పలు అంతర్జాతీయ సంస్థల యొక్క ఆర్థిక సహాయంతో కేరళ ప్రభుత్వం నిర్మించింది. దాని తర్వాత కేకే శైలజ గారికి ప్రపంచవ్యాప్తంగా ఒక అవార్డు రావడం జరిగింది. ఈమె ఫార్మర్ హెల్త్ మినిస్టర్ ఆఫ్ కేరళగా వర్క్ చేశారు. అండ్ దాని తర్వాత చిరి అనే ప్రాజెక్ట్ని కేరళ పోలీసులు స్టార్ట్ చేశారు. ఇది ఏంటి అంటే ఒక మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు, మానసిక వికాసం. స్టూడెంట్స్ ఎవరైతే లాక్డౌన్ టైంలో స్ట్రెస్కి గురయ్యారో సో అలాంటి వాళ్ళని మోటివేట్ చేసి టీచర్స్కి అవేర్నెస్ ఇవ్వడం, పేరెంట్స్కి అవేర్నెస్ ఇచ్చే విధంగా లాస్ట్ ఇయర్ లాక్డౌన్ టైంలోనే చిరి ప్రాజెక్ట్ 1ని చేపట్టారు. అప్పుడు దాదాపుగా 15,000 కాల్స్ వచ్చాయి.
సో దాని తర్వాత అంత రెస్పాన్స్ రావడంతో చిరి సెకండ్ ఫేజ్ని ఇటీవల కేరళ ప్రభుత్వం అండ్ కేరళ పోలీసులు తిరిగి చాలా డిస్ట్రిక్ట్స్లో స్టార్ట్ చేశారు. సో చిరి అనే ప్రాజెక్ట్ ఏ రాష్ట్రం స్టార్ట్ చేసిందంటే కేరళ. ఇది ఎక్కువగా స్టూడెంట్స్ని మోటివేట్ చేయడానికి, వాళ్ళ స్ట్రెస్ ఏదైతే ఉందో సో అక్కడి నుంచి రిలీఫ్ ఇవ్వడానికి. రెండోది వచ్చేటప్పటికి మాతృ కవచం, ఇది కూడా కేరళనే స్టార్ట్ చేసింది. ఇది ఎందుకంటే ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో సో వాళ్ళకి వ్యాక్సిన్ అందించే ప్రక్రియ. 3 ఆర్కేఐ రీబిల్డ్ కేరళ ఇనిషియేటివ్. 2018 కేరళ ఫ్లడ్స్ తర్వాత కేరళని డెవలప్ చేసేందుకు కేరళ ప్రభుత్వం అంతర్జాతీయ సంస్థలైన వరల్డ్ బ్యాంక్ లాంటి వాటి సహాయంతో ఈ ప్రాజెక్ట్స్ని చేపట్టనుంది. దాని తర్వాత కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి దాని సర్వీసెస్కి గాను ఎయిర్పోర్ట్ ఎక్సలెన్సీ అవార్డ్ ఇన్ దట్ క్వాలిటీ మెయింటైన్ చేసినందుకు ఎయిర్పోర్ట్ ఎక్సలెన్సీ అవార్డ్ని అంతర్జాతీయంగా కొచ్చిన్ అందుకుంది. సో కొచ్చిన్ యొక్క చీఫ్ మినిస్టర్ పి విజయన్ అండ్ కేరళ యొక్క చీఫ్ మినిస్టర్ పి విజయన్ అండ్ కేరళ యొక్క గవర్నర్గా ఉన్నది మొహమ్మద్ అరీఫ్ ఖాన్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒక ప్రోగ్రామ్ పేరు సీఎంస్ అర్బన్ లీడర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్. సీఎంస్ అర్బన్ లీడర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్. ఇది ఎవరు స్టార్ట్ చేస్తున్నారు అంటే ఢిల్లీ గవర్నమెంట్, ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం ఇది స్టార్ట్ చేయనుంది. అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. ప్రతిరోజు మనకు ఒక పాలసీ వస్తుంది, ఒక ప్రోగ్రామ్ వస్తుంది. మీరు గమనిస్తూ వస్తే మీకు గుర్తుండే ఉంటుంది, జస్ట్ 2 days బ్యాక్ యూపీ గురించి చెప్పుకున్నాం. ఉత్తరప్రదేశ్ పాపులేషన్ పాలసీని తీసుకురాబోతుంది. 2021-2030ని టార్గెట్ చేస్తూ యూపీ పాపులేషన్ పాలసీ అనే దాన్ని July 11th పాపులేషన్ డే సందర్భంగా ఉత్తరప్రదేశ్ లాంచ్ చేయనుంది. అలాగే నిన్న కరెంట్ అఫైర్ చూస్తే మహారాష్ట్ర. సో మహారాష్ట్ర వచ్చేసి సీఎంస్ పథకం కింద హెల్త్ కేర్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో 20,000 మందిని తీసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వనుంది మహారాష్ట్ర. ఈ రోజు చూస్తే ఢిల్లీ న్యూస్లో ఉంది. ఎందుకు అంటే సీఎంస్ అర్బన్ లీడర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తుంది. సో ఇలా ప్రతిసారి కూడా మనకి ఏదో ఒక స్టేట్ న్యూస్లో ఉంటుంది. అలాగే ఈసారి ఢిల్లీ ఉంది. ఇది ఏంటి అంటే జనరల్గా ఒక గుడ్ ఇనిషియేటివ్ అని చెప్పొచ్చు. లైక్ అడ్మినిస్ట్రేషన్ పరంగా కొంచెం ఇన్నోవేటివ్ ఐడియా, ఇన్నోవేటివ్ థాట్ కింద కూడా దీన్ని చెప్పొచ్చు. భారతదేశం మొత్తంలో సో ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో సర్వీస్ చేయాలి సొసైటీకి అని చెప్పేసి సో అలాంటి వాళ్ళు ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు. సో వాళ్ళ ఏజ్ వచ్చేసి 35 years, 35 సంవత్సరాల కన్నా తక్కువ ఉండాలి. సో 35 years అనేది మ్యాక్సిమం ఏజ్ అని ఇచ్చారు. ఎవరైతే 35 years కన్నా బిలో ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్లే. సో వీళ్ళు ఏం చేయాలి అంటే ఆ పర్టిక్యులర్ మినిస్ట్రీకి వీళ్ళని అటాచ్ చేస్తారు. సో ఆ సరౌండింగ్ ఏరియా లైక్ కాన్స్టిట్యుయెన్సీ కావచ్చు, ఆ నియోజకవర్గం కావచ్చు, ఆ వార్డు కావచ్చు, ఆ ఏరియా కావచ్చు, ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ని జనాల దగ్గర నుంచి కలెక్ట్ చేసి వీలైతే వాటికి సొల్యూషన్ని రూపొందించి అండ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అటాచ్ చేసి ఈ డేటానంతటిని ఆ పర్టిక్యులర్ మినిస్ట్రీకి ఎక్స్ప్లెయిన్ చేయడమే, ఆ పర్టిక్యులర్ మినిస్ట్రీకి ఈ సమాచారాన్ని అందివ్వడమే. అంటే ప్రజలకి అండ్ యాజ్ వెల్ యాజ్ పొలిటీషియన్స్ అనొచ్చు, లీడర్స్ అనొచ్చు, వీళ్ళకి మధ్యలో వన్ ఆఫ్ ద వారధిగా ఒక పర్సన్ని నియమించాలని ఆ పర్సన్కి పెట్టే ప్రోగ్రామ్ పేరేంటి అంటే సీఎంస్ అర్బన్ లీడర్స్ ఫెలోషిప్ ప్రోగ్రామ్. ఆల్రెడీ మీరు అడగచ్చు, దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ పీపుల్, Group 1 సర్వీస్, Group 2 సర్వీస్. సో ఇలాంటి సర్వీస్ పీపుల్ ఉన్నా సరే ఎడిషనల్గా ఎవరైతే ఇలాంటి ఆస్పిరెంట్స్ అంటే అలాంటి ఛాన్స్ దక్కని వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా సొసైటీకి హెల్ప్ చేయాలి, వాళ్ళ థాట్స్ని యూజ్ చేయాలనుకుంటారో అలాంటి యంగ్ పీపుల్ భారతదేశంలో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఈ ఛాన్స్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈ ఫెలోషిప్లో వాళ్ళకి ఫినాన్షియల్ సహాయం కూడా అందించబడుతుంది. దాదాపుగా 1.25 lakhs సహాయాన్ని అంటే ప్యాకేజ్ని కూడా ఇవ్వనున్నారు. 2 సంవత్సరాలు. ది ఫెలోషిప్ యొక్క టైం పీరియడ్ వచ్చేసి 2 years. ఇప్పటి వరకు మనం నిన్న చెప్పుకున్నాం, ఇప్పటి వరకు ఇండియాలో యూత్ ఎంప్లాయ్మెంట్ అని, రూరల్ ఎంప్లాయ్మెంట్ అని ఇలాంటివి చేశారు. దాని తర్వాత స్కిల్ డెవలప్మెంట్ చేశారు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇనిషియేటివ్ కింద హెల్త్ కేర్ని చెప్పొచ్చని. ఇది ఇంకొక బెస్ట్ ఇనిషియేటివ్. ఎందుకంటే నార్మల్ ఎంప్లాయ్మెంట్ కాకుండా సొసైటీని డెవలప్ చేసే విధంగా ఎగ్జాక్ట్గా యూత్ని ఎగ్జాక్ట్ టైంలో యూజ్ చేసుకోవడం, వాటి ఐడియాస్ని యూటిలైజ్ చేసుకునే విధంగా ఢిల్లీ గవర్నమెంట్ ఒక కొత్త పథకాన్ని రూపొందించని చెప్పొచ్చు. సో దాని పేరే అర్బన్ లీడర్స్ ఫెలోషిప్ ప్రోగ్రామ్. సో గుర్తుపెట్టుకోండి, అర్బన్ లీడర్స్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ అనేది ఢిల్లీ గవర్నమెంట్ రూపొందించింది. అండ్ ఇది దేనికి అనేది ఆల్రెడీ మనం గుర్తుపెట్టుకున్నాం. ఏజ్ వచ్చేసి 35 years, ప్యాకేజ్ 1.25 lakhs దాకా ఇస్తారు. అండ్ 2 years దీని యొక్క టైం పీరియడ్. ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళ యొక్క టైం పీరియడ్ వచ్చేసి 2 years దాకా ఉంటుంది. ఇదే సేమ్, దీన్ని కంపేర్ అయితే చేయలేం కానీ ఇలాంటి స్కీమే ఆంధ్రప్రదేశ్లో కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు. గ్రామ వాలంటీర్లు అంటాం కదా, కొంచెం ఇలాంటి కైండ్ ఆఫ్ జోనరే అని చెప్పేసి చెప్పొచ్చు. సో అది దీని గురించి. అండ్ ఇంకొకటి, ఢిల్లీ చాలాసార్లు న్యూస్లో ఉంది, జహా ఓట్ వహా క్యాంపెయిన్. సో జహా ఓట్ వహా వ్యాక్సిన్ అనే క్యాంపెయిన్ని నిర్వహించిన యూనియన్ టెరిటరీ ఏది అంటే ఢిల్లీ.
45 ఇయర్స్ ఏజ్కి పైపడిన వాళ్ళు, 45 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ వ్యాక్సిన్ వేయించడం కోసం ఢిల్లీ ప్రభుత్వం జహా ఔట్ వహా వ్యాక్సిన్ అనే క్యాంపెయిన్ని స్టార్ట్ చేసింది. అలాగే ఢిల్లీ యూనివర్సిటీ ఏదైతే ఉందో సో దానికి వైస్ ఛాన్సలర్గా కన్నం మల్లేశ్వరి, ఆంధ్రప్రదేశ్కి చెందిన ఫేమస్ స్పోర్ట్స్ పర్సన్ అయిన కన్నం మల్లేశ్వరి గారిని ఇటీవల నియమించడం కూడా జరిగింది. అలాగే ఢిల్లీ మెట్రో రైలు జపనీస్ సొసైటీ సివిల్ ఇంజనీర్స్ అవార్డుని కూడా అందుకుంది. ఇలా పలుసార్లు ఢిల్లీ న్యూస్లోకి రావడం జరిగింది. అండ్ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చి స్మార్ట్ ప్లే గ్రౌండ్స్. ఇటీవల పంజాబ్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, పంజాబ్ విద్యాశాఖ ఆ స్టేట్లో స్మార్ట్ ప్లే గ్రౌండ్స్ అనే వాటిని నిర్మించాలి. ఆ స్టేట్ యొక్క ఏవైతే పాఠశాలలు, విద్యా సంస్థలు ఉంటాయో, స్కూల్స్ అండ్ ఏవైతే మనకి ఉంటాయో ఆ ఏరియాస్ అన్నింటిలో కూడా స్మార్ట్ ప్లే గ్రౌండ్స్ అనేవి నిర్మించాలి. దానికోసం అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఎంత సహాయాన్ని అందించనుందంటే 9.10 కోట్లని, అంటే దాదాపుగా 9 crores వరకు సహాయాన్ని అందించనుంది. సో ఈ విషయాన్ని ఇటీవల పంజాబ్ స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అయితే మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇటీవల ఏ స్టేట్ విద్యాశాఖ లేదా ఏ స్టేట్ గవర్నమెంట్ తన స్టేట్లో స్మార్ట్ ప్లే గ్రౌండ్స్ని విద్యా సంస్థల కోసం లేదా గవర్నమెంట్ స్కూల్స్ కోసం కన్స్ట్రక్ట్ చేయనుంది అంటే దట్ ఈస్ అ పంజాబ్. అలాగే నెక్స్ట్ పంజాబ్ గవర్నర్గా ప్రస్తుతం ఉన్నది ఎవరు అంటే విపి సింగ్ బద్నోరే. సో విపి సింగ్ బద్నోరే ప్రస్తుతం పంజాబ్ యొక్క గవర్నర్గా ఉన్నారు. పంజాబ్ చీఫ్ మినిస్టర్గా ఉన్నది అమరేంద్ర సింగ్. సో ఇటీవల కొన్ని స్టేట్స్లో గవర్నర్స్ చేంజ్ అవ్వడం, నూతనంగా గవర్నర్స్ అపాయింట్ అయ్యారు. సాధారణంగా పంజాబ్ అంటే హర్యానా కూడా గుర్తొస్తూ ఉంటుంది. మనకి పంజాబ్కి వచ్చేసి విపి సింగ్ బద్నోరే అయితే హర్యానాకి ఇటీవల నూతన గవర్నర్గా అపాయింట్ చేయబడిన పర్సన్ వచ్చేసి బండారు దత్తాత్రేయ గారు. సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి. అలాగే వీట్ బౌల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి కూడా దేన్ని పిలుస్తారు అంటే పంజాబ్ని పిలుస్తారు. ఇది పాకిస్తాన్తో ఇంటర్నేషనల్ బోర్డర్ని కూడా షేర్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వన్. సో ఈరోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో ఒక్కసారి దాని యొక్క ఓవర్వ్యూ చూద్దాం. ఫస్ట్ వన్, కశ్మీర్ సెంచరీ పోర్ట్రైట్. కశ్మీర్ సెంచరీ పోర్ట్రైట్ అనేది న్యూస్లో ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, కేఎల్ వార్లేకర్ అని గుర్తుపెట్టుకోమని. కేఎల్ వార్లేకర్ అనే సోషల్ యాక్టివిస్ట్, పొలిటీషియన్ అండ్ రైటర్ 40 సంవత్సరాలకి పైగా 40 ఇయర్స్కి పైగా తన లైఫ్ని జమ్మూ కాశ్మీర్లోని ఇన్నోసెంట్ పీపుల్ని బాగు చేయడం కోసం, వాళ్ళకి జీవనోపాధి కల్పించడం కోసం కాంట్రిబ్యూట్ చేశారు. అలాంటి ఎవరైతే మనకి కేఎల్ వార్లేకర్ ఉన్నారో ఆమె రాసిన బుక్కే కశ్మీర్ సెంచరీ పోర్ట్రైట్. మీకు మిగతా బుక్స్ కూడా గుర్తుపెట్టుకోండి, రూమర్స్ ఆఫ్ స్ప్రింగ్, ఫర్గెటెన్ కశ్మీర్ అండ్ ఆ లాగింగ్ మ్యాప్స్. సో ఇలాంటి బుక్స్ అన్నీ కూడా కశ్మీర్ రిలేటెడే. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యాంక్ ఆఫ్ బరోడా ఈజ్ ఇన్ న్యూస్. దీనికి కారణం ఏది? ఓలా ఎలక్ట్రిక్ వెహికల్ లిమిటెడ్ కంపెనీ. ఇది తమిళనాడులో ప్రపంచంలోనే అతిపెద్ద 2-wheeler ఫ్యాక్టరీని నిర్మించబోతుంది. దానికోసం అని చెప్పేసి దాదాపుగా $100 మిలియన్ ఏదైతే డెబిట్ ఉందో దానిని బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి తీసుకోవడం జరిగింది. అందుకని చెప్పేసి ఈ రెండు న్యూస్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్, యశ్పాల్ శర్మాజీ పాస్డ్ అవే. సో రీసెంట్గా ఈయన హార్ట్ అటాక్ వల్ల చనిపోయారు. ఈయన ఏ రంగానికి చెందిన పర్సన్ అంటే క్రికెట్, అండ్ దట్ టు వరల్డ్ కప్, భారతదేశానికి ఫస్ట్ వరల్డ్ కప్ వచ్చినప్పుడు ఆ టీంలో వన్ ఆఫ్ ద మెంబర్గా చెప్పొచ్చు. ఇండియా సింగిల్ లార్జెస్ట్ సోలార్ పార్క్ని ఎవరు నిర్మించనున్నారు? ఎన్టీపీసీ రిన్యూవబుల్ ఎనర్జీ అనేది దీన్ని నిర్మించనుంది. అలాగే ఎక్కడ నిర్మించనుంది అంటే మనకి గుజరాత్లోని రన్ ఆఫ్ కచ్ అనే ప్రాంతంలో నిర్మించనుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సీఎంస్ అర్బన్ లీడర్ ఫెలోషిప్. సో సీఎంస్ అర్బన్ లీడర్ ఫెలోషిప్ అనేది న్యూస్లో ఉంది. సో దీనికి కారణం ఏంటి అంటే ఢిల్లీ. సో ఢిల్లీ ఇటీవల సీఎంస్ అర్బన్ లీడర్ ఫెలోషిప్ అనే దాన్ని ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఎవరైతే 35 ఇయర్స్ ఏజ్ బిలో ఉంటారో సో అలాంటి యూత్ అందరూ కూడా తన ఐడియాస్ని, తన ప్యాషన్ని ఈ సర్వీసెస్ ద్వారా చూపించుకోవచ్చు. సో ఇందులో ఒకసారి జాయిన్ అయిన తర్వాత 2 years టైం పీరియడ్ ఉంటుంది. 1.25 lakhs వరకు దాదాపుగా ప్యాకేజ్ ఉంటుంది. సో వీటిని యూటిలైజ్ చేసుకుని తన ఐడియాస్ని, తన ఇన్నోవేటివ్ థాట్స్ని ఈ అడ్మినిస్ట్రేషన్లో భాగంగా పీపుల్కి ప్రాబ్లమ్స్ని సొల్యూషన్ ఇచ్చే భాగంగా యూజ్ చేసుకునే ఛాన్స్ ఇది. దీన్ని ఢిల్లీ ప్రభుత్వం కల్పిస్తుంది సీఎంస్ అర్బన్ లీడర్ ఫెలోషిప్ ప్రోగ్రాంలో భాగంగా. అండ్ నెక్స్ట్ వన్, సెయింట్ క్వీన్ కేతేవన్ ఈజ్ ఇన్ న్యూస్. ఈమె ఏ కంట్రీకి చెందిన 17th century రాణి అంటే జార్జియా. ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశాంగ శాఖ మంత్రి అయిన ఎస్ జయశంకర్ అండ్ రీసెంట్గా జార్జియా కంట్రీని విజిట్ చేశారు. ఆ కంట్రీ క్యాపిటల్ అయిన టిబ్లిసీని విజిట్ చేసినప్పుడు జార్జియా విదేశాంగ మంత్రికి గోవాలో దొరికిన కేతవన్ రెలిక్స్ అవశేషాలను ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్. స్మార్ట్ ప్లే గ్రౌండ్స్ని ఎవరు స్టార్ట్ చేస్తున్నారు అంటే పంజాబ్. ఆ రాష్ట్రంలోని గవర్నమెంట్ స్కూల్స్లో దాదాపుగా 9 కోట్లను వెచ్చించి స్మార్ట్ ప్లే గ్రౌండ్స్ని నిర్మించనుంది అని పంజాబ్ ఇటీవల అనౌన్స్ చేసింది.
అండ్ నెక్స్ట్ దీపక్ కాబ్రా. సో దీపక్ కాబ్రా ఎందుకు న్యూస్లో ఉన్నారు అంటే బికాస్ ఆఫ్ టోక్యో ఒలింపిక్స్. భారతదేశం తరపున మొట్టమొదటిగా జిమ్నాస్టిక్ విభాగానికి ఒలింపిక్స్లో న్యాయమూర్తిగా జస్టిస్గా వ్యవహరించనున్నారు దీపక్ కాబ్రా. అండ్ నెక్స్ట్ వరల్డ్ యూత్ స్కిల్ డే. సో మనకి వరల్డ్ యూత్ స్కిల్ డే ఎప్పుడు అంటే 13th జూలై. ఒకసారి దీని ముందర డేట్స్ని కూడా రివైజ్ చేద్దాం. 11th జూలై మీకు ఆల్రెడీ గుర్తుండే ఉంటుంది, చాలాసార్లు డిస్కస్ చేసాం. UN వరల్డ్ పాపులేషన్ డే అనేది 11th జూలై. 12th జూలై మలాలా డే అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంకొకటి వచ్చేసి పేపర్ బ్యాగ్ డే. అండ్ 13th జూలై వరల్డ్ యూత్ స్కిల్స్ డే. అండ్ నెక్స్ట్ RBI రిటైల్ డైరెక్ట్ స్కీమ్. ఇది ఏ కాన్సెప్ట్కి సంబంధించింది? గవర్నమెంట్ సెక్యూరిటీస్. అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ సంస్థలైన లైక్ ఏమంటాం మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, బ్యాంక్స్ కానీ, ఇవి భారీ మార్కెట్తో దీంట్లో ఇప్పటి వరకు పార్టిసిపేట్ చేశాయి. రిటైలర్స్, సెకండరీ మార్కెట్ పీపుల్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, RBI కలిసి RBI రిటైల్ డైరెక్ట్ స్కీమ్ అనే దాన్ని రూపొందించాయి. అండ్ నెక్స్ట్ వన్ సిస్కో ఇండియా. సో డైసీ చిట్టెలపిల్లి ఎవరైతే ఉన్నారో ద ఫస్ట్ విమెన్ డైరెక్టర్ జనరల్ టు దట్ సిస్కో ఇండియా కింద అపాయింట్ అయ్యారు. అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ ఎయిర్ క్రాఫ్ట్ P-8I. దీనిని ఎక్కడి నుంచి తీసుకున్నామంటే యుఎస్ఏ బోయింగ్ కంపెనీలో మ్యానుఫ్యాక్చర్ అయిన P-8I యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ ఎయిర్ క్రాఫ్ట్ని ఇండియా ఇటీవల అందుకుంది. లాస్ట్ ఇయర్ నవంబర్లో ఒకటి తీసుకున్నాం అండ్ ఇప్పుడు ఇంకొకటి దాన్ని తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మాతృ కవచం క్యాంపెయిన్. దీన్ని ఏ స్టేట్ స్టార్ట్ చేస్తుంది అంటే కేరళ. సో కేరళ ఆల్రెడీ చిరి అనే ఒక ప్రాజెక్ట్లో సక్సెస్ అయింది. అలాగే మాతృ కవచం అనే క్యాంపెయిన్ని కూడా ఇటీవల స్టార్ట్ చేసింది. ఇది దేనికి? ప్రెగ్నెంట్ విమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యాక్సిన్ వేయించే ప్రక్రియ మాతృ కవచం క్యాంపెయిన్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి స్పేస్ రేస్. దీనికి సంబంధించిన కంట్రీ ఏది అంటే చైనా. గత ఏడాది ఏదైతే చాంగే 5 స్పేస్ మిషన్ని కండక్ట్ చేసిందో దాంతో వరి విత్తనాల్ని పైకి తీసుకెళ్ళిందంట. మళ్ళీ స్పేస్ క్రాఫ్ట్తో వాటిని కిందకి తీసుకురావడం జరిగింది. గ్వాంగ్డాంగ్లో ఏదైతే స్పేస్ బ్రీడింగ్ రీసెర్చ్ సెంటర్ ఉందో చైనాలో, సో దాంట్లో ఈ విత్తనాల్ని పండిస్తారు. ఎందుకంటే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే జీరో గ్రావిటీకి అండ్ కాస్మెటిక్ రేడియేషన్కి ఎక్స్పోజ్ అయ్యాయి స్పేస్లో. అలా ఎక్స్పోజ్ అయిన విత్తనాలు ఇక్కడ ఎంత టైంలో ఏ కండిషన్లో పండుతాయి. సో దాన్ని బట్టి అండ్ ఇది సక్సెస్ అయితే చైనాలోని మిగతా ప్రాంతాల్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు చైనా government. So that is about the space race which is regarding to the China. Thank you.